ఆంజనేయుడు చిరంజీవి. భారతీయ సంస్కృతికి మూలాధారమనదగిన శ్రీమద్ రామాయణంలోని ప్రతి పాత్ర నేటి కలియుగ మానవాళికి ఆదర్శమని చెప్పవచ్చు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. అశ్వత్థామ ద్రోణాచార్యుల కుమారుడు, బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు, వ్యాసుల వారు భగవంతుని అంశ. వ్యాసుల వారినే కృష్ణద్వైపాయనుడు అంటారు. మహాభారతాన్ని రచించిన మహానుభావులు. మహాభారతంలో కృష్ణ అనే పేరు ముగ్గురికి ఉంది. శ్రీకృష్ణ భగవానుడు కృష్ణద్వైపాయనుడు, ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు ఉంది. సప్త చిరంజీవులలో హనుమంతుడు ప్రధానం. కలియుగం ప్రారంభమైన 5125 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. సప్త చిరంజీవుల ధ్యానం చేస్తే అపమృత్యు భయం తొలగుతుంది. శ్రీమద్ రామాయణంలో బాల, అయోధ్య, అరణ్యకాండాల్లో హనుమని ప్రస్తావన ఉండదు. కానీ కిష్కింధకాండలో శ్రీరాముడు ప్రథమ పరిచయంలోని నాన్ ఋగ్వేద వినీతస అని హనుమంతుని ఔన్నత్యాన్ని పేర్కొనడం జరిగింది. 4 వేదాలు తెలిసినవాడు, తర్క వ్యాకరణాది శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడు తప్ప ఇలా మృదు మధురంగా మాట్లాడలేడు అని. ఇలాంటి మంత్రి ఉంటే ఏ రాజైనా రాజ్యాన్ని చక్కగా పరిపాలించగలడు అని శ్రీరాముడు లక్ష్మణునితో అన్న మాటలు హనుమంతుని ప్రతిభకు తార్కాణం. రావణుడు కూడా హనుమని చూసి అహో ఏమి తేజం, ఏమి రూపం, ఏమి ధైర్యం, ఇతడు నాపై విరోధంతో వచ్చిన శ్రీహరియో లేక నన్ను శపించిన నందీశ్వరుడో ఈ రూపంలో వచ్చి ఉంటాడు అని ఇంద్రజిత్తుతో అంటాడు. రావణుడు శివభక్తుడు, తన గారాల కుమారుడు అక్షకుమారుణ్ణి చంపినవాడు, అశోకవనాన్ని ధ్వంసం చేసినవాడు, తన ముందు ఉన్నప్పుడు రోష క్రోధాలు కలిగి దూషించవలసిన రావణునికి ఆంజనేయునిలోని దైవీశక్తి, భగవదంశ తేజస్సు కనబడడంతో ఈయన భగవదవతారమే అన్న నమ్మకం, సంభ్రమం కలిగాయి. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కొత్త షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు.